चंद्रबलं तदैव विद्याबलं दैवबलं तदैव लक्ष्मीपदे ते गृहीत्वा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते వీరిద్దరు కూడా అక్షతలు తీసుకొని ఆ యొక్క స్వామి కాళీ హిరణ్యగర్భాభ్యాం నమః శ్రీ బృందరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః सर्वेभ्यो ब्राह्मणेभ्यो बंधुजनेभ्यो वेदवतिभ्यो नमो नमः आचम्य మీ దగ్గర గ్లాస్ ఉంది కదా ఎడం చేత్తో ఆ ఉద్ధరేణ తీసుకొని కుడి చేతిలో పోసుకొని ముందుగా చేయగలుగుకోండి హస్తం రక్షాయ తర్వాత మూడు మాలుగా నీళ్లు తాగండి ఆచమ్యావం కేశవాయ స్వాహ పుచ్చుకోండి మళ్ళీ ఇంకొకసారి నారాయణాయ స్వాహ మళ్ళీ ఓం మాధవాయ స్వాహ చేయగలుగుకోండి హస్తం ప్రక్షాళ్య మరి మీ ధర్మపత్నికి పోయండి ఆచమ్యావం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః श्रीधराय नमः वृषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरजनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः मोक्षराय नमः नमः ओम सत्यों तत्सर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो जन प्रचोदयात् ओमा कोटिको धीर सोमृतं ब्रह्मभूर्भुवस्मरो इద్దరు కూడా మమ అనుకోండి యజమాన్స్య ఉపాత్త సమస్తృతక్షే ద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం शुभे शोभने मुहूर्ते महाविष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोह दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावरीयो मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन षष्ठिसंवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे पञ्चम्यां वासरः वासरस्तु शुभवासरे भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषेण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं इద్దరు కూడా స్వామివారిని చూసి నమస్కారం చేసుకోండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య మధ్యాంతర్గతస్య ప్రధాన పురుషస్య సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామి దేవతా ముద్దిశ్య సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక ఖమ్మం జిల్లా గత 6-7 రోజుల నుంచి వరద బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా 6 రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళకి అనేక సేవలు చేస్తున్నారు. ఈరోజు వినాయక చవితి. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా వరద బాధితులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మనం వినాయక నవరాత్రులు అందరూ కూడా ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకుముందు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది చేసుకోవట్లేదు. అయితే ఈ వినాయక నవరాత్రులు మనం చేసుకునే వాళ్ళందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏమిటయ్యా అంటే ఈ వినాయక నవరాత్రుల్లో సరస్వతి పూజలు, కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. సరస్వతి పూజల్లో పిల్లలందరికీ కూడా మనం చక్కగా పెన్నులు, పుస్తకాలు మన పిల్లలందరికీ కూడా చేసుకుంటూ ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే ఆ సరస్వతి పూజలో మీరు ఏవైతే ద్రవ్యాన్ని అంటే డబ్బులు ఒక 20,000 కానీ 15,000 కానీ ఏదైతే ఉపయోగిస్తున్నారో ఈ పుస్తకాలు, పెన్నులు, ఇవన్నీ బ్యాగులన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వరద బాధితులకు ఇస్తే మీరు ఈ పుణ్యం అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి. ఆ స్వామివారు మీ కుటుంబాలన్నీ కూడా చక్కగా చూస్తారు. అలాగే కుంకుమ పూజలు చేసుకునేటప్పుడు కూడా ఇవి కూడా మీరు మన ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు. 100 రూపాయలకు ఒక చీర వస్తుంది. మీరు ఒక 30 చీరలు కానీ 50 చీరలు కానీ మీ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని కమిటీ వాళ్ళందరూ కూడా గణపతి దగ్గర నుంచి ఆ స్వామివారికి అవి చూపించి అక్కడ నుండి వరద బాధితులకు ఇస్తే ఎంతో సంతోషం అండి. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క మండపంలో చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇలా మన దగ్గర ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం వరద బాధితుల కోసం మనం చేసుకోవాలి. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడ పెట్టే మనం అందరం కూడా అది ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు వరద బాధితుల కోసం కూడా మనం చేస్తే చాలా సంతోషం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ రోజు నేను ఉషశ్రీ అపార్ట్మెంట్ లో ఈ యొక్క నవరాత్రులు చేస్తున్నానండి. వీరు కూడా సంకల్పం ఏం చేశారంటే లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలి, మన ఖమ్మంలో వరద బాధితులందరూ కూడా బాగుండాలి.